హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి రక్తహీనత ఉండే వాళ్ళకైతే ఈ కూర అనేది చాలా ఉపయోగపడుతుందండి. వారానికి 2 సార్లు వండి పెడితే ఐరన్ అనేది పుష్కలంగా వస్తుందండి ఈ కూర వల్ల. పాలిచ్చే తల్లులకు కానీ, ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవాళ్ళకి కానీ వారానికి 2 సార్లు పెడితే బ్లడ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. మటన్లోని ఈ భాగాన్ని మటన్ తిల్లి అంటారండి. దీన్ని సపరేట్‌గా మనం మటన్ షాప్‌లో కొనుక్కోవచ్చండి. దీన్ని వాష్ చేయడానికి కట్ చేయ ముందుకే 2 సార్లు నీళ్లు పోసి వాష్ చేసుకోండి. ఇలా కడిగిన దాన్ని నేను ఒక ప్లేట్‌లోకి తీసుకున్నానండి. దీన్ని ఒక్కొక్కటిగా సపరేట్‌గా అమ్ముతారండి. నేనైతే 2 తీసుకున్నానండి. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాపర్ మీద కాకుండా ఇలా ప్లేట్‌లో కట్ చేసుకుంటే ప్లేట్ అంతా వాష్ చేసుకోవచ్చండి మనం ఈజీగా. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండీ! అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత మనకు రెడ్ కలర్‌లో కనిపిస్తుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. నేను తీసుకున్న తిల్లి 250 గ్రామ్స్ వరకు ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా చెప్తున్నానండి. పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కూడా అలా కట్ చేసుకొని పోపులో వేసుకోండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒకటి చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని పోపులోనే వేసుకోండి. మంచిగా కలుపుకుంటూ ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత చిన్నగా తరిగిన పుదీనా రెక్కలు కూడా వేసుకోండి, ఒక 4 వరకు. ఒకవేళ మీరు తిల్లి 4 తీసుకుంటే దానికి హాఫ్ కేజీ అవుతుందండి. దీనికి డబుల్ తీసుకుంటే సరిపోతుందండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి పోపులోని. ఇప్పుడు పోపులో అన్నీ కలిసేలా గరిటెతో కలిపేసుకోండి ఒకసారి. పోపు అంతా కూడా మంచిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న తిల్లిని కూడా దీంట్లో తీసుకొచ్చి పోపు అంతా కలిసిపోయేలా కలిపేసుకోండి మొత్తం. ఇలా కలుపుకున్న తర్వాత కారం 1 టేబుల్ స్పూన్, పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. కారం అనేది మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం కలిసేలా కలిపేసుకొని గ్యాస్ అనేది కూడా సిమ్లో పెట్టేసుకోండి. ఒక 5-6 నిమిషాల వరకు మూత పెట్టేసుకోండి. ఈ కర్రీని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మీకు కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. కానీ త్వరగానే ఉడికిపోతుందండి మనకు. మూత తీసిన తర్వాత ఒకసారి లైట్‌గా కలిపేసుకొని ఉప్పు ఏమైనా తక్కువగా అనిపిస్తే ఒకసారి వేసి కలిపేసుకోండి. అలాగే ఇందులో ఏం మసాలాలు వేయకుండా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోండి. పచ్చి ధనియాల పొడి అండి ఇది. చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి. కొత్తిమీర అంతా కలిసేలా కూడా 1 నిమిషం పాటు ఉంచేసి ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి. ఈ కర్రీని ఇలా డైరెక్ట్‌గా తినవచ్చు, లేదంటే అన్నంలో కలుపుకొని తిన్నా కూడా చాలా బాగుంటుందండి. లేదంటే జొన్న రొట్టెకైనా, చపాతీకైనా కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది. ఒక రకంగా చెప్పాలంటే ఈ కర్రీ అనేది ఐరన్ రిచ్ ఫుడ్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకు లివర్ అయితే ఎలా టేస్ట్ ఉంటుందో ఈ కర్రీ కూడా అలానే టేస్ట్ ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేషన్‌కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ మటన్ తిల్లి రెసిపీ ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.